ఏమయ్యా ప్రతిసారి ఇలాంటి చోటకు పిలుస్తాడు మీ వాడు? ఏమైనా తిరకాసుందా? తిరకాసు లేకుండా మా వాడు ఎప్పుడైనా పిలుస్తాడా? ఎదవ క్వశ్చన్లు మీరు. అసలు ఇట్లాంటి టైంలో ఇంటో అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి ఎవడైనా కూర్చోబెడతాడా? మా వాడు కూర్చోబెడతాడు. చూడండి ఏం జరుగుద్దో. ఇక్కడ కాదు అక్కడ. ఒక్కొక్కడు ఒక్కొక్క కాలనీకి హీరో. నువ్వేంట్రా జంగం బాను యూత్ ఫోర్సా? నువ్వు దత్తు ఫ్రెండ్స్ సర్కిల్, మంగరాతి గంగరాజు యువసేన. ఏం చేద్దాంరా? మీ పుట్టినరోజులకి మీ ఇష్టమైన రోజులకి ఇంచుమించు నా అంత ఎత్తుగాను ఇంకొంచెం నాకన్నా ఎత్తుగాను కటౌట్లు ఫ్లెక్సీలు, ఊరంతా పైగా నాకు వ్యతిరేకంగా. ఈయన కొడితే ఇది వీడికి తెలుస్తుంది, ఈయన కొడితే ఆడికి తెలుస్తుంది, ఆడిని కొడితే ఇంకెవరికో. పెద్దలంటే గౌరవం లేకుండా మీ తలరాతే అనుకోవాలా, తలతెక్క అనుకోవాలా? ఏ ఫీలింగు లేకుండా ఎవరైనా బ్రహ్మ మీ మోకాలు ఇలా సృష్టించినందుకు మీ అదృష్టం అనుకోవాలా? ఎస్ఐ ఎలక్షన్ అయ్యేదాకా ఒక్కడ కనబడడానికి వీల్లేదు. మొత్తం అందరినీ లోపలేసి 214 సెక్షన్ పెట్టుకుంటావు, 420 పెట్టుకుంటావు, లేకపోతే 1,16,314 సెక్షన్ పెట్టుకుంటావు. ఒక్కడ కనబడడానికి వీల్లేదు. ఆయన చెప్పింది సెక్షన్ నంబర్లు కాదు, ఆడికిచ్చే మామూళ్ళు. చూసావా ఎంత గుర్తెట్టుకున్నాడు? పెద్ద ఆయనకి గుట్టకేయటం కాదు. అక్కడ చూడు. నాతో పాటు గత 4 పట్లుగా పోటీ చేస్తున్న వార్డు కౌన్సిలర్ని ఒక్కళ్ళను కూడా మార్చకుండా వాళ్లతోనే ఈసారి పోటీ చేస్తున్నాం. ఈసారి వెనక ముందు చూసుకునేది ఏమీ లేదు, ఎక్కి తొక్కేయటమే. ఏమంటారు? సరే, ప్రచారం చేయడం నాకు కొత్త కాదు, మీకు పాత కాదు. ఎప్పట్లాగే ఆ మూలాల దగ్గర పట్టుకుని మనం తప్పితే ఇంకెవరూ చేయలేరు. వాళ్ళకి ఏ కష్టాలే వాళ్లే సమర్థులు, మనకి ఎందుకు వచ్చిందిరా బాబు అని ఫీల్ అయ్యేలా అటే పోటీ ఎవడు పోటీ చేస్తున్నాడో వాళ్ళకి ముందు నుంచే భయం కలగాలి. ఏమంటారు? ఇంకా మిగిలినవన్నీ సార్, లోకల్ గా ఉన్న డిఎస్పీ, సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ వరకు మొత్తం మన మనుషులేనని ఎవడో మోసాడు. కొడితే పైనుంచి కొట్టాలని ఇక్కడున్నవాడిని కొత్త పచ్చడి మామిడికాయ కొనుక్కొని అత్తారింటికి వెళ్ళేసి తాయితీగా ఆవకాయ పెట్టుకోమని తాత్కాలికంగా డిఎస్పీ నొకండి ఎలక్షన్ ఉన్న నాళ్ళు మిమ్మల్ని కన్నబిడ్డలా చూసుకోమని పంపిస్తుంది గవర్నమెంట్. బైక్ రండి. నో ఇట్స్ ఓకే. జనం కనికరిస్తే తప్పితే మళ్ళీ మనం ఇక్కడికి రాలేం. రండి. 25 సంవత్సరాల నుంచి ఇదిగో ఇలా ఇక్కడే ఉంటున్నాను. ఇంకో 20 ఏళ్ళు కూడా నేనే ఉంటాను, ఉండాలనే ఆశ. అదిగో ఆ ప్రేమతోటే రంపచోడవరం నుంచి టేక్ తెప్పించుకుని మరీ కుర్చీ చేయించుకున్నాను. ఒకసారి ముట్టుకొని చూడండి. పర్లేదు, ఒకసారి టచ్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ప్రజాస్వామ్యం అన్నాక సగం మంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడని వాళ్ళు ఉంటారు. మీరంటే ఇష్టపడని వాళ్ళు, మీరంటే పగ ఉన్న వాళ్ళెవరో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. అదే మీకు మంచిది, మాకు మంచిది. ఆల్ ది బెస్ట్ గైస్. చూస్తా ఉంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదయ్యా. ఏదో పెద్ద సెన్సిటివ్ ఏరియాని పంపించారు. నాకు తెలిసి ఆ చైర్మన్, ఐ డోంట్ థింక్ సో. మిగిలిన వాళ్ళు సరే సరే. నా ప్రాబ్లం అంతా, ఐ మీన్ ఇక్కడి నుంచి నా కాన్సన్ట్రేషన్ అంతా నీ మీద. కలిసి టిఫిన్ చేద్దాం, కలిసి భోజనం చేద్దాం, కలిసి పని చేద్దాం సార్. అది ఈసారి కూడా మన పార్టీ గుర్తు విమానమేనంటండి. ఊళ్ళో మనకు వ్యతిరేకంగా ఉన్న అందరినీ రమ్మి సైడ్ చేసాం, ఆడినొక్కను తప్ప. రేయ్, ఏ మాత్రం టాలెంట్ ఉన్నా ఆడికి ఉన్నట్రా. ఏ హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోతాడు. ఎప్పుడో ఒకసారి సంక్రాంతికి వస్తాడు. ఆడు 4 రోజులు తిప్పి ఆడి జ్ఞాపకాలతో వచ్చే సంక్రాంతి దాకా బతికేయాలి అంతే. నమస్కారం అండి. రేయ్, వీడు మళ్ళీ వచ్చాడేంట్రా? హలో,
చైర్మన్ గారు రమ్మంటారు. కనుగొనబట్లేదా? ఆయన రమ్మను. అలాగే గడ్డ మహిమ. నమస్కారం. నమస్తే. నమస్కారం. సార్ వాళ్ళు మిమ్మల్ని రమ్మంటారు. వీడి వ్యాసార్థం ఎంత, వీడి ఘనపరిమాణం ఎంత, వీడి చుట్టుకొలత ఎంత? కరెక్టే సార్. ఆయన పంపితే మీ దగ్గర రావటం, మీరు పంపితే ఆయన దగ్గరికి వెళ్ళటం, తిరిగే ఓపిక నాకు లేదు. కానీ పెద్ద ఆయన కదా, కాస్త గౌరవించి రండి. రండి రా బాబు. నువ్వు వెళ్ళినా మేము రోడ్లు వేయిస్తాం, వాటి మీద బాగా నడాల్సింది ఎవరు? జనం. కూర్చోపెట్టి పంచవర్ష ప్రణాళికలు రాయిస్తాం, వాటిని పాటించాల్సింది ఎవరు? అలాగే కుర్రాళ్ళకి కాలేజీలు కట్టిస్తాం, బాగా చదువుకోవాల్సింది ఎవరు? మీరేనా? మీ భవిష్యత్ చూసుకోవాల్సింది ఎవరు? నీ భవిష్యత్ చూసుకోవాల్సింది ఎవరు? నువ్వేనా? కాబట్టి ఈ ఎలక్షన్ అయ్యే వరకు కొంచెం సైలెంట్గా ఉండండి. తర్వాత చూసుకుందాం. సంవత్సరానికి ఒకసారి కోడి పందాలు ఆడుకున్నట్టు మళ్ళీ ఆడుకుందాం. అంతవరకు సైలెంట్గా ఉండండి. ఒక నిమిషం సార్. మీరు చెప్పింది కరెక్టే సార్. నిజంగానే మీకు అందమైన అమ్మాయిలు పుడతారు. మొన్న మీరు నా మీద అటాక్ చేసినప్పుడు నేను ఒక అమ్మాయి మీద పడ్డాను. ఆ అమ్మాయి ఎవరో అమ్మాయి కాదు, మీ అమ్మాయి అంట. చాలా బాగుంది సార్. చాలా అంటే చాలా బాగుంది సార్. నిజంగానే సార్, చాలా బాగుంది. నా పెంపకం నాది, నీ నమ్మకం నీది. కానీ సార్ ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి సార్. మీ అమ్మాయి చాలా బాగుంది. వద్దన్నయ్య. సంబరాల్లో పెబలాగా మన ముందు ఇడిపోటీ ఎందురా? దాన్ని దింపాలంటే రాత్రే కరెక్ట్ రా. ఏమైనా డాక్టర్ గారికి భలే ఐడియాలు వస్తారా? 100 సార్లు చూసి 100 సార్లు డిస్టర్బ్ అవడం కంటే దాన్ని ఇప్పుడే చింపేయడం బెటర్ రా. ఈ రోజు కొటేషన్ ఏంటంటే ఎప్పుడు అప్పుడే చేసేయాలి.
మరీ అంతలా కొట్టకూడదురా. చాలా గట్టి కొట్టారంట అన్నయ్యలు, కానీ వాడు చాలా మంచివాడు. ఒక అబ్బాయి మంచోడా కాదా అనేది ఎప్పటికీ తేలని విషయం. అసలు అమ్మాయిల గౌరవాన్ని కాపాడాల్సిందే అబ్బాయిలు. అలా ఉన్న వాళ్లే కరెక్ట్. మరి వాళ్ళ విషయంలో వాళ్లే తడబడుతున్నారంటే అది చాలా కష్టం. గత 25 సంవత్సరాలుగా దిగ్విజయంగా మన పరిపాలించి మన మనసులో నింపుకున్నటువంటి అజాత శత్రువు, బాంధవుడు, అనాథ రక్షకుడైనటువంటి మన నాయకులు ఈ రోజున దిగ్విజయంగా మీ అందరి ఆశీస్సులతో వెళ్తున్నారు. నామినేషన్కి ఎంత అవార్డు చేస్తున్నట్టు రే, ఇక నెగ్గితే భూమి మీద ఆగర్రా బాబు వీళ్ళు. ఇంకా ఎంతకాలం వెనకాలే వెళ్తారా గుర్రెల్లా మేకల్లా వాటి వెనక తోకల్లా. వచ్చేవాడు కొత్త వేషంతో వస్తాడు, పోయేవాడు మరో వేషంతో సిద్ధంగా ఉన్నాడు. అయినా మనకు అర్థం కాలేదు, భరిస్తాం. ఈ ఊళ్ళో 4 వీధులు తెలిసిన వాళ్ళు, ఇంట్లో గుర్తింపు లేని వాళ్ళు ఎలక్షన్ ఈ 4 రోజులు ముందు సీట్లో కూర్చొని ప్రచారానికి దారి చూపిస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఏ బస్ ఎక్కారో ఏ బస్ దిగారో ఎవరికీ అక్కర్లేదు. అయినా మనకు అర్థం కాలేదు, భరిస్తాం. చరిత్రలు తిరిగిపోయాయి, రోజులు కరిగిపోయాయి, వానలు కురిశాయి, ఎండలు కాశాయి, మనలో మాత్రం మార్పు లేదు. ఇక్కడ కుల పోరాటాలున్నాయి, మత విద్వేషాలున్నాయి, ఎవడ న్యూస్ పేపర్ వాడుకుంది, ఎవడ అజెండా వాడుకుంది. మనకు మాత్రం ఏడుపు తప్ప మరో భాష చేత కాదు. మన కోపాలన్నీ రైల్వే స్టేషన్ క్యూలో నిలబడి దెబ్బలాడుకోవడానికే, మన జ్ఞానాలన్నీ లోకువగా ఎదురొచ్చే భార్యపై అరవడానికే. అయినా మనకు అర్థం కాలేదు, భరిస్తాం. ఎవడో 4 రెచ్చగొట్టే ముక్కలు మాట్లాడితే చాలా, ఇలా ఎవడు పడితే వాడి వెనకాల వెళ్లిపోతావా? నీ తల్లిదండ్రుల్ని, నీ ప్రేయసిని, నీ ఉద్యోగాన్ని ప్రేమించిన ఆ గుండెతోనే వాటికి ఉప్పొంగిపోతావా? అంత అల్పమైన హృదయమరా నీది? ఛీ! అయినా మనకు అర్థం కాలేదు, భరిస్తాం. రే, ఈసారి ఎలక్షన్స్ లో ఇన్న నుంచి పెట్టేద్దాం, జనాలకు ఉపయోగపడతాడు. ఆయన ఒప్పుకోవాలి కదా. ఎవరైనా మనిషికి పని ఇచ్చినప్పుడు ఏంటని తెలుస్తుంది.